హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్. ముందుగా అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు అండి. ఇది రెండవ ప్రసాదము, వరమహాలక్ష్మికి రెండవ ప్రసాదము చేస్తున్నాను. శనగల ప్రసాదము చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. శనగల ప్రసాదం చేసుకోవడానికి నేను ఒక బౌలు శనగలు తీసుకుంటున్నాను. ఈ శనగలను మనము రాత్రిపూట నానబెట్టుకోవాలి. ఫుల్ నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి, బాగా ఉంటుంది శనగల ప్రసాదం చేసుకోవడానికి. అలా మనకు టైం లేనప్పుడు కనీసము 4 లేక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి శనగలన్నీ వేసుకొని నీళ్ళు పోసుకొని రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. రోజు రాత్రి అంతా నానబెట్టుకున్నాం కదా, శనగలు చూడండి చాలా బాగా నాన్నాయి కదా. ఈ నీళ్ళన్నీ వంచేసి 2 సార్లు మళ్ళా శుభ్రంగా కడుక్కోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని శుభ్రంగా కడిగినటువంటి శనగలన్నీ ఈ ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని శనగలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఉప్పు ఎప్పుడు కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి వెలిగించుకొని 4 విజిల్లు వస్తే సరిపోతుంది. మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 4 విజిల్లు చాలు. 4 విజిల్లు వచ్చిన తర్వాత శనగలు ఉడికింటాయి కదా, దాన్ని కుక్కర్లో నుంచి తీసి ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ అంతా ఉడికిపోతూనే మన తిరగబాతలో వేసినప్పుడు బాగుంటుంది, లేకపోతే కొద్దిగా నీళ్ళలాగా తెలుస్తుంది. ఒక అర్ధ చిప్ప పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, తాజా కొబ్బరి తీసుకోవాలి. దీనంతా తురుముకోవాలి. అర్ధ చిప్ప కొబ్బరి తీసుకున్నాను కదండి, కొబ్బరినంతా ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇలా సన్నగా తురుముకుంటే చాలా బాగుంటుంది శనగల ప్రసాదానికి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. 1 స్పూను ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత, అంటే ఆవాలు ఫ్రై అయిన తర్వాత 1 అర టీ స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఎండుమిరపకాయలు 8 కట్ చేసుకొని వేసుకున్నాను. తాజా ఫ్రెష్ కరివేపాకు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగానే వేసుకోవాలి, పసుపు ఎక్కువ వేసుకోకూడదు. వేసుకొని రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కరివేపాకు అంతా వేగిన తర్వాత ఉడికించుకున్నటువంటి శనగలు ఇప్పుడు వేసుకుంటున్నాను. శనగలు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనము ముందుగా తురుముకున్నటువంటి తాజా కొబ్బరి తురుమును వేసుకోవాలి. మధ్యలో అక్కడక్కడ నేను కొబ్బరి ముక్కలు పెట్టాను. మధ్యలో తింటుంటే చాలా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది, అందుకని అలానే పెట్టాను. కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత బాగా మంచిగా కలుపుకోవాలి. శనగలకి ఈ ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చి కొబ్బరి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి వేసింటాం కాబట్టి మనము తినడం వల్ల జీర్ణశక్తి బాగా పెంపొందుతుంది. అంతేకాకుండా పిల్లలకి, చిన్నపిల్లలకి జ్ఞాపక శక్తి కూడా బాగా ఉంటుంది. పచ్చి కొబ్బరి తినడం వల్ల జుట్టు కూడా, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఇది శనగలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఇప్పుడు చివరగా కొత్తిమీర కట్ చేసింది వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, ఇది ఆప్షనల్. మీకు ఇష్టం లేకపోతే కొత్తిమీర యాడ్ చేసుకోనవసరం లేదు. ఇప్పుడు ఎంతో టేస్టీ అయినటువంటి శనగల ప్రసాదము రెడీ అయిపోయింది. వరలక్ష్మి పూజకనే కాదు, వినాయక చవితి, దుర్గాష్టమి అన్ని పండగలకి ఈ ప్రసాదాన్ని మనము చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యము, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంతసేపు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.